హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, రైతులకు భారీ శుభవార్త, కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులకు మేలు జరిగే ఈ నిర్ణయాల వల్ల వారు మరింత వ్యవసాయంపై ఫోకస్ పెట్టడానికి వీలవుతుంది. వారి ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా టెక్నాలజీని వారు మరింతగా ఉపయోగించుకోగలరు. తెలంగాణలో రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి అంశాలే కాదు, ఇంకా చాలా సమస్యలున్నాయి. వాటిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. సాగు కోసం ఉపయోగించే పరికరాలను రాయితీపై రైతులకు అందిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం 600 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఈ నిర్ణయం రైతులకు చాలా మేలు చేయనుంది. పొలాల్లో రైతుల శ్రమకి బదులు టెక్నాలజీ పెరగాలి అనేది కేంద్ర ప్రభుత్వం ప్లాన్. టెక్నాలజీని వాడుకుంటూ రైతులు ముందుకెళ్లాలి. ఇందుకోసం ఫామ్ మెకనైజేషన్ అనే పథకం ఉంది. అందులో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రాక్టర్లను ఇచ్చింది, కానీ సాగు పరికరాలైన గోర్లు, నాగళ్ల వంటి పరికరాలను ఇవ్వలేదు. దాంతో చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడ్డారు. వారికి సాగు పరికరాలు లేకుండా పోయాయి. చిన్న ప్లవ్, పెద్ద ప్లవ్, 3 కాళ్ల నాగళ్లు, రొప్పు గోర్లు, 1/2 kg బిళ్లు, ముందు పిచికారీ డబ్బాల వంటివి ఇదివరకు రైతులకు సగం ధరకే వచ్చేవి, అంటే రాయితీకి లభించేవి. వాటిని చిన్న సన్నకారు రైతులు కొని సాగు చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలలే కావడం వల్ల ఇప్పటి వరకు వీటిపై ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు పెట్టింది. రబీ సీజన్ వచ్చేసింది. ఇప్పుడు రైతులకు 3 కాళ్ల గోర్లు, కలుపు తీత దంతెలు వంటివి కావాలి. వరికి నీరు పంపేందుకు రొప్పు గోర్లు కావాలి. ట్రాక్టర్లు ఉండే రైతులకు 1/2 దమ్ము చక్రాలు ఉండాలి. ఇవేవి రాయితీపై లేకపోవడం వల్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎవరి దగ్గరైనా ఉంటే వారి నుంచి అద్దెకు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రాయితీకి ఇస్తామంది కాబట్టి చిన్న సన్నకారు రైతులు వాటిని కొనుక్కోగలరు. వారికి అధిక ఆర్థిక భారం అవ్వదు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు సాగు పరికరాలు అందించాలంటే ఒక్కో జిల్లాకి 30 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంచనా. అయినా ప్రభుత్వం ఖర్చు చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఏ తేదీ నుంచి అవి రాయితీకి లభిస్తాయో మంత్రి చెప్పలేదు. అందువల్ల రైతులు స్థానిక వ్యవసాయ అధికారులతో టచ్లో ఉంటూ ఈ రాయితీ మిస్ అవ్వకుండా పొందాలి. తరచుగా అధికారులను దీని గురించి అడుగుతూ ఉండాలి. ఏదో ఒక రోజు రాయితీ ప్రారంభమైందని చెప్తారు. అప్పుడు వెంటనే కనుక్కోవచ్చు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.